ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. ప్రభునందు ప్రియులైన నిజదేవుని స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు విశేషమైన వాక్యానుభవం కలిగి వేలాది మందిని ప్రభు రక్షణలో నడిపించిన అభిషక్త దైవజనులు. వాక్యమును వినండి, క్రీస్తు యేసునందు బలవంతులు కండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, ప్రభు మహాదయను బట్టి మరొకసారి ఈ నిజదేవుని స్వరము అనే కార్యక్రమం ద్వారా మీ సముఖానికి రావడానికి ప్రభు నాకు చూపిన ఈ కృపను బట్టి నేను ప్రభువును ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దిన వాక్య భాగము లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడెక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకి దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని చెప్పాను. అప్పుడు తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని చెప్పాను. బిడ్లరా, ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ధనవంతుడు లాజరు కనబడుతూ ఉన్నారు. అయితే ధనవంతుడు హంతకుడుగా కనబడట్లేదు, ఎవరిని విమర్శించినటువంటి వ్యక్తిగా కనబడట్లేదు. అతను తన సహోదరులను ప్రేమించే వ్యక్తిగా, పైగా వారి ఎడల భారము కలిగినటువంటి వ్యక్తిగా, వారు కూడా ఈ పాతాళమునకు, ఈ వేదనకరమైన స్థలమునకు రాకూడదనేటువంటి ఒక ప్రేమ, వారి మీద భారము, వారి రక్షణ కొరకైన భారము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేగా తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడు అనేటువంటి మాటను బట్టి కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేద్దాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో చదివిన లేఖన భాగమును నాయన మీరే విరిచి మాకు వడ్డించండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును, లోబడగలిగిన హృదయమును మాకు దయచేయండి. మీరే వాక్య స్వరూపులై మా మధ్య సంచరించండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ధనవంతుడు ఎందుచేతన పాతాళమునకు వెళ్ళాడు అని మనం దేవుని లేఖనంలో ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటి మాట అతని వస్త్రమును గూర్చి దేవుని లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. అతను ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించిన వాడై అని దేవుని వాక్యం చెప్తుంది. నిజమే బిడ్డలారా, ఆ ఊదారంగు వస్త్రాలు, సన్నపునార బట్టలు రాజులు ధరించేవారు ఆ కాలంలో. అది రాజరికానికి, టీవీకి సూచన. అంటే ఆడంబరమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఆ ధనవంతుడు.
తనకున్నటువంటి సుఖస్థితిని బట్టి, ధనాన్ని బట్టి భోగలాలస జీవితాన్ని ఒక భోగాశక్తితో అతను బ్రతికాడు. ఇది దేవుని వాక్యానుసారమైనది కాదు. ఎందుకంటే మన జీవితం నిడారంభరంగా ఉండాలి, ఆశయాలు ఉన్నతంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నా డబ్బు నా ఇష్టం, నాకు నచ్చినంత విలువైన వస్త్రాలు ధరిస్తాను అంటే అది సరైన విధానం కాదు. ఎందుకంటే మిగుల వెలగల వస్త్రములను మీరు ధరించకూడదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దశంభాగం మాత్రం దేవుడికి ఇచ్చేస్తున్నానని అంటే సరిపోదు. దశంభాగం మాత్రమే కాదు, నీకున్న ధనమంతా దేవుడిచ్చిందే, ప్రతి పైసా నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. అనేక మంది నిరుపేదలు చాలని ఆకలితో, వస్త్రాలు లేక, తిండి లేక బాధపడుతూ ఉండగా నీవు భోగాసక్తుడివై బ్రతికి నచ్చినంత విలువైనటువంటి వస్త్రాలు, బంగారం, ఆభరణాలు, నీ ఆడంబరాన్ని ప్రదర్శించడం దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. బిడ్డలారా, నీ వస్త్రధారణ దేవునికి మహిమకరంగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం. అందుకే యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటురి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపరు. నీ భోగాశక్తిని బట్టి నువ్వు బ్రతికేటువంటి బ్రతుకులో నీవు ఒక అంతకుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అనేక మంది నిరుపేదలకు నీవు అభ్యంతర కారణంగా దేవుని వాక్యంలో ఉన్నట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఇది నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం. నీ వస్త్రధారణ ఎలా ఉంది అనేది దేవుని యొక్క ఉద్దేశం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, అన్య దేశస్థుల వలె వస్త్రములను ధరించిన వారిని నేను శిక్షింతున్నా అంటున్నాడు. జెఫన్యా 1:8. అన్యజనుల వలె మన వస్త్రధారణ ఉండకూడదు. ఎందుకంటే లోకమంతా చీకటి కమ్మి ఉన్నది, లోకాధికారి చేతి కింద వారు ఉన్నారు. క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసి ఉంది. అందుచేతను విచ్చలవిడిగా వాళ్ళ వస్త్రధారణ అసహ్యంగా ఉంది. మరి నీ వస్త్రధారణ ఎలా ఉంది? నీ పిల్లలకు ఎలాంటి వస్త్రధారణ నువ్వు నేర్పుతున్నావు? ఇది నాన్న స్త్రీలు వస్త్రాలు, పురుషులు వస్త్రాలు స్త్రీలు ధరించి అసహ్యకరంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆడపిల్లలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని, యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిలకు కూడా అబ్బాయిలు వస్త్రాలు వేసి అలా పెంచుతున్నావని పిల్లల్ని? బీ కేర్ఫుల్. దేవుడు వాక్యం చెప్తుంది, అన్య దేశస్థుల వలె వస్త్రములు ధరించిన వారిని నేను శిక్షించును అంటున్నాడు ఆయన. కనుక మన వస్త్రధారణ దేవునికి మహిమకరంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ఉదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించిన వాడై ఆ ధనవంతుడు ఉన్న కారణాన అతను పాతాళానికి నడిపించబడ్డాడు. మన వస్త్రధారణ, మన బ్రతుకు దేవునికి అంగీకారంగా ఉండాలి. ఏ విధమైన ఆడంబరాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నీ యొక్క వస్త్రధారణ ద్వారా నీ బ్రతుకులో దీనత్వము కనబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయములో మహాబబులోను వేశ్య మనకు కనబడుతుంది. ఆమెను ఏ విధంగా ప్రభు శిక్షిస్తున్నాడో దేవుని వాక్యంలో చూడండి దయచేసి. 18:7, ప్రకటన గ్రంథం 18:7. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయడు. అది ఎంతగా తన్ను తాను గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించిందో అంతగా దానికి వేదనను దుఃఖమును కలుగు చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఏ విధమైన భోగలాలస జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఎటువంటి ఆడంబరాన్ని చూపిస్తున్నావు, నీ వస్త్రధారణ ద్వారా, నీవు ధరించే ఆభరణాల ద్వారా నీ గర్వాన్ని ప్రదర్శిస్తున్నావేమో. జాగ్రత్త బిడ్డ, మనము దీన మనస్కులమై ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రెండవది, ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, రెండవది, ప్రతిదినము అతడు బహుగా సుఖపడుచుండేవాడట. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు అంటే అతని జీవితంలో ఉపవాసం అనేది లేదు. అటువంటి ఆహార సమృద్ధి, అటువంటి నిర్విచారమైన సుఖస్థితి అతను కలిగి ఉన్నాడు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు అనే మాట మనం చదువుతున్నాం. బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు భక్తుడు అంటాడు, ఇతరులకు ప్రకటించిన పదప నేను భ్రష్టున్నైపోతునేమోనని నా శరీరము నలగొట్టుకొని దాన్ని నేను లోబరుచుకుంటున్నాను అంటాడు.
కాబట్టి మనం విరగొట్టుకొని నలగొట్టుకొని దేవుని పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థించబద్దులమై ఉన్నాం. అనేక సార్లు ఉపవాసముల చేత మన శరీరాన్ని లోబరుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఉపవాసం చేయకపోతే నీ శరీర స్వభావాలన్నీ బయటకు వస్తాయి. ఒక శరీర సంబంధిగా నువ్వు కనబడతావు. నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన శరీర సంబంధుని వలె అది ప్రత్యక్షపరచబడుతుంది. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధత కలిగి ఉండాలంటే, దీన మనసు కలిగి ఉండాలంటే, ప్రార్థనా పరులమై ఉండాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే తరచుగా ఉపవాసాలతో మన శరీరాన్ని మనం నలగొట్టుకోవలసిన వారమై ఉన్నాం. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు అంటాడు, ఉపవాసము లేని క్రైస్తవుడు పరలోక దారిలో కనిపించడు అంటాడు. పరలోక దారిలో, పరలోకానికి వెళ్ళే ఆ దారిలో ఉపవాసము లేని క్రైస్తవుడు అసలు కనబడ్డాడంట. కనుక ఉపవాసం ఈ దినాన మన జీవితంలో ఉందా? ముస్లిం సోదరులు వాళ్ళ పిల్లలకి ఉపవాసాలు చేయడం నేర్పిస్తారు. క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఉపవాసాలు నేర్పిస్తున్నారా? ఆహారం, మంచి వస్త్రాలు, ఆహారము అన్నీ వాళ్ళకి సమకూర్చి పెడతారు. రకరకాల రంగాలలో వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తారు. అయితే ఉపవాసాలు చేయడం, ప్రార్థనలు చేయడం, మోకాళ్ళ అనుభవం వాళ్ళకి నేర్పిస్తున్నావా బిడ్డ? ఒకసారి ఆలోచించే దేవుని సన్నిధిలో. కనుక ఈ ధనవంతుడు పాతాళానికి ఎందుచేతన వెళ్ళాడు అంటే అతని జీవితంలో ఉపవాసము లేదు. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనంలో సొదొమ గురించి రాయబడి ఉంది. సొదొమ గుమెరాలు ఎందుకు నశించిపోయాయి? సొదొమను గూర్చి దేవుని వాక్యం చెప్తుంది, దానికి కలిగిన సుఖస్థితి, ఆహార సమృద్ధి, అందుచేతనే సొదొమ నశించిపోయింది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియే అంటున్నాడు. బిడ్డలారా, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. దీనులకు దరిద్రులకు ఏమాత్రం సహాయం చేసేది కాదట. దానికి ఉన్న ఆహార సమృద్ధి అట, సుఖస్థితి అట, దానికి గర్వం అంట. అందుకే సొదొమ నశించిపోయింది. బిడ్డలారా, మనము మనకు కలిగిన దాంట్లో కొంత లేని వారికి పెట్టడానికి మనము సిద్ధపడాలి. ఆ విధమైనటువంటి దీన మనసును, ఉపకార బుద్ధిని, సహాయం చేసేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. నువ్వు ఎలాగున్నావు, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది బిడ్డలారా? దేవుని సన్నిధిలో పరీక్షించుకోండి. ఇతరులకు సహాయం చేసేటువంటి విధంగా ఉందా? నిజమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండడం, దిక్కులేని వారిని, విధవరాళ్లను వారి వారి ఇబ్బందుల్లో పరామర్శించడం అంటున్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి సహాయము చేసేటువంటి గుణం మనకు ఉన్న దాంట్లో కొంత ఇతరులకు పెట్టడం. దీనులకు దరిద్రులకు అది ఏమాత్రము సహాయము చేయలేదు. దానికి ఉన్న ఆహార సమృద్ధిని బట్టి, సుఖస్థితిని బట్టి, నిర్విచారమైనటువంటి అనుభవాన్ని బట్టి అది గర్వముతో జీవిస్తుందంట సొదొమ. అందుచేతనే సొదొమని నేను శిక్షిస్తున్నానని దేవుని వాక్యంలో బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రండి, దేవుని సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ధనవంతుడు ఎందుచేతన పాతాళానికి వెళ్ళాడు? మొట్టమొదటి విషయం ఏంటంటే అతని వస్త్రము దేవునికి అంగీకారంగా లేదు. అది గర్వాన్ని సూచిస్తుంది, ఆడంబర జీవితాన్ని సూచిస్తుంది. రెండవది, అతని జీవితంలో బహుగా సుఖపడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి మూడో కారణం ఏంటంటే దూరము నుండి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది దేవుని వాక్యంలో. అబ్రహామును, లాజరును దూరము నుండి మాత్రమే అతను చూశాడు. దూరము నుండి చూడడం అంటే అర్థం ఏంటంటే బిడ్డలారా, అబ్రహాము అనగా దేవుని సన్నిధికి సాదృశ్యం. అతను దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నిజమే, భూమి మీద నీవు దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటే పరలోకంలో ప్రభువుకి అంత సమీపంగా ఉండగలవు. ఇక్కడ దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే రేపొద్దున కూడా నువ్వు ఆ పరదేశకు దూరంగా ఉండవలసిందే. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. ఈ పాతాళానికి అక్కడ అబ్రహాము, లాజరు పరదేశంలో ఉన్నారు. అక్కడికి చాలా దూరం ఉంది. అందుకే దూరము నుండి అబ్రహామును, లాజరును చూచి అని వాక్యం చెప్తుంది. మన బిడ్డలారా, ఈ భూమి మీద పాటలు పాడొచ్చు, ప్రార్థనలు చెయ్యొచ్చు, ప్రసంగాలు చెయ్యొచ్చు, ఎన్నో దాన ధర్మాలు చెయ్యొచ్చు. కానీ వాళ్ళ హృదయములో దేవునికి, దేవుని సన్నిధానానికి, దేవుని ప్రసన్నతకు దూరముగా ఉన్న క్రైస్తవులు ఎందరో ఈ దినాన్న ఉన్నారు. అలాంటి క్రైస్తవుడుగా నీవు ఉన్నావా? లేకపోతే నీ హృదయములో పరలోకాన్ని అనుభవిస్తూ దేవునితో ఒక సత్సంబంధం, మంచి సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి బిడ్డ పరిశీలన చేసుకో. దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి వాడు ఒక ఆధ్యాత్మిక కుష్ఠరోగి. కుష్ఠరోగి శరీరం మొద్దుబారిపోతుంది, వాడికి స్పర్శ తెలియదు.
అలాగే వాడు కూడా దేవుడి గద్దింపులు, దేవుని హెచ్చరికలు ఏమాత్రం కూడా తెలియవు, ఏమాత్రం స్పందన రాదు. దైవజనుడు, ప్రసంగికుడు, దేవుని సేవకుడు ఎంత ప్రసంగంతో అతన్ని గద్దించిన, దేవుని ఆత్మ దైవజనుల్లో ఉండి ఎంతగా అతనితో మాట్లాడుతున్నా, దైవజనుడు ప్రార్థనలో విరిగి నలిగి తన ప్రాణాన్ని ఎంత దారపోసుకున్నా ఇతనికి ఏమాత్రం స్పందన ఉండదు, ఈమెకి ఏమాత్రం స్పందన ఉండదు. ప్రసంగం దారి ప్రసంగందే, నీ దారి నీదే. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాలి? సమరయ గ్రామంలో ఉన్నటువంటి ఆ స్త్రీతో ఒకే ఒక్క ప్రసంగం ప్రభు మాట్లాడాడు. వెంటనే ఆమె తన పాపస్థితిని ఒప్పుకుంది. మరి ఈ దినాన్ని ఎన్ని ప్రసంగాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు నిన్ను గద్దించాడు? నువ్వు లోబడుతున్నావా? నీలో స్పందన ఉందా? అందుకే వాక్యం చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడట. ఆ స్థితి నీకు రాకూడదని ఈ దినాన్న దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. బిడ్డ, దయచేసి గమనించండి. ఒక ఆధ్యాత్మిక కుష్ఠరోగిలాగా ఉన్నావా నీవు? లేకపోతే దేవునితో ఒక సహవాసం కలిగి నీ హృదయంలో పరలోకాన్ని అనుభవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ జీవిస్తున్నావా? ఆయన సన్నిధానవర్తులుగా ఉండాలి. నిత్యము ఆయన ప్రసన్నతను చూస్తూ ఆయన ఆలయంలో గడిపేవారిగా, ఆయన ప్రభావముతో ఆయన ప్రసన్నతతో నింపబడేవారిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని పాదాల దగ్గర అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగురుచున్నదని ఒక ఆ ఆత్మ సంబంధమైన జిజ్ఞాసతో బ్రతకాలి. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు ఇతను దూరము నుండి వారిని చూస్తున్నాడు. అంటే దేవుని అబ్రహాముకు దూరం అయ్యాడు అంటే దేవుని సన్నిధికి దూరంగా బ్రతికాడు భూమి మీద అని. ఈ భూమి మీద నువ్వు దేవుని సన్నిధికి ఎంత సమీపంగా ఉంటే పరలోకంలో అంత సమీపంగా దేవునితో దేవుని సన్నిధిలో పరదేశంలో నువ్వు ఉండగలవు. ఇది థర్డ్ పాయింట్. ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి గల మూడవ కారణం ఇది. ఇక నాలుగో కారణం, అతడు నాలుగో మాట ఏమంటున్నాడంటే, లాజరు తన చిటికిన వేలును నీళ్లలో ముంచి తీసుకొచ్చి నా నాలుకను చల్లారిస్తే చాలు, ఒక్క బొట్టు నీటి చుక్క కోసం అల్లాడిపోతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. బిడ్డలారా, ఎంత విచారకరం చూడండి. అంటే ధనవంతుని నాలుకను గూర్చి ఇక్కడ చెప్పబడింది. అతని నాలుక ఇతరులను నిందించేటువంటి నాలుకగా ఉందేమో. చెడ్డ మాటలు మాట్లాడే నాలుక, పరులను గాయపరిచేటువంటి మాటలు. వాక్యం చెప్తుంది, కత్తిపోటుల వంటి మాటలు పలుకువారు కలరు. అలా మాటలు కత్తిపోట్లేనంట. ఆ మాటలు మాట్లాడితే చాలు బిడ్డలారా, కత్తిచ్చి పొడవక్కర్లేదు, ఆ మాట చేతనే కుంగిపోతాం మనం. అలాంటి కత్తిపోట్లు లాంటి మాటలు మాట్లాడతారు, కృంగదీస్తారు, అవతల వాళ్ళని గాయపరుస్తారు. చాలా విచారకరమైన విషయం. అలాంటి క్రైస్తవుడుగా నీవు ఉండకూడదు. నీ మాట ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఇతరులను ధైర్యపరిచే విధంగా ఉండాలి, పడిపోయిన వారిని లేవనెత్తే విధంగా ఉండాలి. అంతేగాని నిందించే విధంగా, దూషించే విధంగా, గాయపరిచే విధంగా, కోపంతో కూడినటువంటి మాటలు, కోపపు ఆత్మ కలిగి నీవు ఉండకూడదని బిడ్డ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అతని నాలుక ఒక్క చుక్క నీటి బొట్టుతో కూడా చల్లార్చలేని స్థితిలో ఉంది. అంటే అర్థం ఏంటంటే నాలుక ఏ విధంగా ఉంది? బిడ్డలారా, మోసకరమైన నాలుక అంటున్నాడు 120వ కీర్తన. 120వ కీర్తనలో ఒక మాట నేను చదువుతాను, దయచేసి చిత్తగించండి. 3వ చరణం, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చెయ్యును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును, తంగేడి నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, ఎంత భయంకరం బిడ్డలారా. మరి కొందరి నాలుకలు ఈ విధంగా ఉండడం వల్ల నరకంలో కాలుతాయంట. ఆ నాలుకకు దేవుడు శిక్ష విధిస్తాడట. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును అని దేవుని వాక్యం చెప్తుంది. మన నాలుక బిడ్డలారా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే నాలుక చిన్న అవయవమే, అగ్నియే కదా అంటాడు. ఆ నాలుక అగ్నియే, చిన్న నిప్పు అరణ్యాన్ని కాల్చేసి తగలబెట్టేసినట్లుగా ఈ నరం లేని చిన్న నాలుక నీ మాటల మూలంగా ఎన్నో కుటుంబాలు కూలిపోతాయి, ఎంతోమంది గాయపడతారు, ఎంతోమంది వేదనాభరితులై అనేక మంది కుంగిపోయినటువంటి స్థితిలోనికి దిగజారిపోవడానికి నీ మాటలు కారణమయ్యాయేమో, నీ వేసిన నీలాప నిందల కారణమయ్యాయేమో. బీ కేర్ఫుల్. నిర్హేతకముగా నీతిమంతుడిని ద్వేషించేవాడు అపరాధిగా ఎంచబడతాడు. ఆ నింద పడినవాడు దేవుని పాదాల దగ్గర ఏడిస్తే నీవు శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త. నీ నాలుక సరిగ్గా లేకపోతే పాతాళానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం,
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అదండి, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడట, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలంట. జాగ్రత్త బిడ్డలారా, కొంతమందికి ఎంత కోపమో. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుందట, నొప్పించే మాట కోపాన్ని రేపుతుందట. కొందరు ఉత్తినే తొందరపడి మాట్లాడేస్తారు, అవతల వాళ్ళని తేలిగ్గా మాట్లాడేసి మాటలు జారిపోతారు. జాగ్రత్త, నీ మాట జారితే మరలా వెనక్కి తీసుకోలేవు. ఆ మాట వల్ల నీవు దేవునికి లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. అగ్గిపుల్ల ఉంటుంది చూడండి, అగ్గిపుల్లకి తలకాయ ఉంటుంది కానీ అందులో మెదడు ఉండదు. అందుకే ఒక్క రాపిడికే బొగ్గుమని మండుతుంది అది. మనం తలకాయలు మెదడు కలిగిన వాళ్ళం. అందుచేతను ఒక్క రాపిడికి ఒక్క మాటకి బొగ్గును మండిపోయి ఇతరులను 10 మాటలు అనేసేటువంటి విధానంలో ఉండకూడదు. ఆలోచించాలి, జ్ఞానంగా మాట్లాడాలి, పెదవులను కాచుకోవాలి. నీ నాలుక దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ నోటి మాటలు, నీ హృదయ జ్ఞానములు దేవునికి అంగీకారంగా ఉండాలి. లేకపోతే దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు? తండ్రివైన అబ్రాహాం అంటున్నాడు, తన సహోదరులు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ పాతాళానికి రాకూడదని వేదన పడుతున్నాడు. ఆ ధనవంతుడు ఒక హంతకుడుగా మనకు కనబడట్లేదు. కానీ ధనవంతుల్లో ఉన్న లోపములు ఏంటంటే, ఒకటి వస్త్రమును గూర్చిన లోపము, ఊదారంగు వస్త్రాలు. రెండవది అతని జీవితంలో ఉపవాసమే లేదు. అందుకే నిత్య ఉపవాసం ఉంచాడు దేవుడు. పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు కూడా దొరకని, ఒక్క చొక్క నీటి బొట్టు కోసం అంగలారుస్తున్నాడు. ఒక్క చొక్క నీళ్లు కూడా దొరకని నిత్య ఉపవాసం దేవుడు పెట్టాడు. ఎలాంటి శిక్ష విధించాడో చూడండి. జాగ్రత్త. మూడవది, దూరము నుండి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అందుకే అతనికి ఒక ఆధ్యాత్మిక కుష్ఠరోగిగా జీవించాడు. అందుకే అతనికి పాతాళం. నాలుగవది, అతని నాలుక భయంకరంగా ఉంది. అతని నాలుక ఇతరులను విమర్శించే నాలుకగా ఉంది. బిడ్డలారా, 5వది, ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి 5వ కారణం ఏంటంటే, అతడు జీవితకాలం అంతా తనకిష్టమైనట్టుగా సుఖం అనుభవించాడు. అది తన జీవితకాలం అంతా తనకిష్టమైనట్టుగా సుఖం అనుభవించాడు. ఇక్కడ ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించాడు అనేది ఇంగ్లీష్లో పుచ్చుకొనేను అని రాయబడి ఉంది. పుచ్చుకోవడమే, కొంతమందికి పుచ్చుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. జలగకి ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారంట. అలాగే 2 చేతులు 2 జలగల్లాగా పుచ్చుకోవడమే. బిడ్డలారా, దేవుడికి ఇవ్వడం నీకు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది. మలాకి 3:7 దేవునికి ఇవ్వక దేవుని మార్గాల్లోనూ తొలగిపోయారట. కొందరు శాపగ్రస్తులు అయిపోయారట. అంచేత దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. బిడ్డలారా, ఉపకారము, ధర్మము మనము అటువంటి చేసే మనసు కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తాను. అందుకే అంటది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అంట. కనుక దేవుని వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు మనం ధన్యులం అవుతాం. అతను ఏం చేస్తున్నాడంటే, జీవితకాలం అంతా తనకిష్టమైనట్టుగా సుఖం అనుభవించాడు. అంటే అతను తీసుకోవడమే అతనికి తెలుసు. బిడ్డలారా, పెట్టే గుణం అతనిలో లేదు, ఇచ్చే గుణం అతనిలో లేదు. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలైనను బహుదాతృత్వం కలిగి దేవునికి ఇచ్చారట. బిడ్డలారా, ఇలాంటి టీవీ పరిచర్యలు చేయడానికి అనేక వేల రూపాయలు, లక్షల రూపాయలు మాకు ఖర్చు అవుతున్నాయి. అయినా దేవుని మీద భారం వేసి విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఎంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు? ఈ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడుతున్నామండి అని వందలాది మంది మాకు ఫోన్లు చేస్తున్నారు. 1-2 కాదు. ఒక్కొక్కరు వారి కష్టాలు చెప్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. వారి కోసం మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరి సమస్య వింటుంటే ఎంతో దుఃఖం కలుగుతుంది. వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది? ఇచ్చేవాళ్ళు ఎంతమంది? జాగ్రత్త బిడ్డ, మేలైంది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మంచి కార్యాలను ప్రోత్సహించేవారిగా, సేవకులను ఆదుకునేటువంటి వారిగా, దేవుని పరిచర్యను ఎంకరేజ్ చేసేటువంటి వారిగా, దీనులైన వారికి సహాయం చేసేటువంటి వారిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆలోచన చెయ్యండి. మన కళ్ళ ముందు ఎవరు ఆహారం లేకుండా ఉన్నారు, ఎవరు వస్త్రం లేకుండా ఉన్నారు? అయ్యో, దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తున్న సేవకులు ఎవరు బాధల్లో ఉన్నారు? పరిశీలన చెయ్యండి. మనము ఇచ్చేవారిగా ఉండాలనేది దేవుని వాక్యం. ఇక ధనవంతుడు బిడ్డలారా, ఇంకా అతను ఏ విధంగా పాతాళానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అతను గురించిన మరొక మాట, మీకును మాకును మధ్యన మహాగాధం ఉంచబడి ఉన్నది అనే మాట మనం చదువుతున్నాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మాకును మీకును మధ్యను మహాగాధం ఉంచబడి ఉన్నది అంటున్నాడు అబ్రహాం.
అక్కడ వారు ఇక్కడికి దాటి రాజాలకుండునట్లును, ఇక్కడి వారు అక్కడికి పోజాలకుండునట్లును మధ్యన మహాగాధం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ధనవంతుడు ఇంటి గేటు ముందే, ఇంటి ముందే లాజరు ఉన్నాడు, దరిద్రుడు, వాడు కురుపులతో ఉన్నాడు. కుక్కలు వచ్చి వాడు కురుపులు నాకుతున్నాయి. ఆ ధనవంతుడు విసిరిన రొట్టె ముక్కలతో తిని తన కడుపు నింపుకుందామని ఆశతో అలా ఎదురు చూస్తూ అలాగే గడిపాడు బ్రతికినంతకాలం. ఒకరోజు వాడు చచ్చిపోయాడు, ఈ ధనవంతుడు చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, 5 సోదరులు ఉన్నారు కనుక బోళ్ళంత ధనం ఉంది కనుక 7 బ్యాండ్లు ఎట్టి ఊరేగించి తీసుకెళ్ళి సమాధి చేసి ఉండొచ్చు. దరిద్రుడు చనిపోయాడు, పేదవాడు ఎవడో లేడు, ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చేసి ఉంటారు. అయినా భౌతిక సంబంధమైన ఈ శరీరానికి ఎలాంటి విధంగా చివరి అంచెదశ జరిగిందనేది ప్రాముఖ్యమైనది కాదు. ఆ భూస్థాపన కార్యక్రమం ఎలా జరిగింది అన్నది గొప్ప విషయం కాదు. ఆత్మలో నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు అనేదే. మరణం తర్వాత అక్కడ జరిగేటువంటి భవిష్యత్తే ప్రధానమైంది. ఇక్కడ మనం చూస్తే భూమి మీద పేద లాజరు ముగింపు విచారకరంగా ఉంది, ధనవంతుని ముగింపు ఆశీర్వాదకరంగా గొప్పగా కనబడుతుంది. కానీ చనిపోయిన తర్వాత జరిగిన పరిస్థితి యేసు ప్రభు వారు వివరిస్తే ఏమంటున్నారంటే, ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, లాజరు అయితే అబ్రహాము రొమ్మును అనుకున్నట్టుకు దేవదూతల చేత కొనిపోబడిన అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి దరిద్రతలో ఉంటూ కురుపులు, అతను ఒళ్ళంతా కురుపులు ఉంటూ కుక్కలు వచ్చి నాకుతున్నా, ఇంత దీనస్థితిలో కూడా కష్టం అనుభవిస్తూ దేవుని ఎడల నమ్మకంగా ఉండి తన ఆత్మను సిద్ధపరుచుకున్నాడు. భగవంతుని ధ్యానంలో బ్రతికేడు ఈ దరిద్రుడు లాజరు. చాలా గొప్ప విషయం. ఆ దరిద్రుడిని ఏనాడు పట్టించుకోలేదు ఈ ధనవంతుడు. ఆ దరిద్రుడిని దూరంగా పెట్టాడు, ఆ లాజర్ని ఇక్కడ దూరంగా పెట్టాడు కనుక అక్కడ కూడా లాజర్కి ధనవంతుడికి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. చాలామంది అలాగే కొందరికి పైకి వందనాలు చెప్తారు కానీ, పైకి నవ్వుతారు కానీ లోపల వాళ్ళంటే ఎంత ద్వేషమో ఎంత కక్షో. నా గుమ్మం ఎక్కడానికి వీల్లేదంటారు, దూరంగా పెడతారు. కొంతమంది మీద కక్ష పెట్టుకుంటారు, వాళ్ళంటే వీళ్ళకి కిట్టదు. బిడ్డలారా జాగ్రత్త. నువ్వు ఒక సహోదరుడిని లేకపోతే ఒక సహోదరి ఎడల ఇలాంటి భావాన్ని కలిగి వాళ్ళని నీ మనసులో దూరంగా పెట్టుకొని నువ్వు బ్రతికితే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ అగాధం అలాగే కంటిన్యూ అవుతుంది. లేదు, ఇక్కడ వాళ్ళతో సమాధాన పడాలని దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతుండగానే నువ్వు మారు మనసు పొందితే, ఆ అగాధం నువ్వు ఇక్కడ సరి చేసుకుంటే, నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించగలిగితే తప్పనిసరిగా పరలోకంలో అగాధం పూడ్చబడి వారు నీవు కూడా దేవుని రాజ్యంలో ఉండగలరు. ఎవరి మీద విరోధంతోనూ కక్షలతోనూ ద్వేషంతోనూ మనం పరలోక రాజ్యంలోనికి చేరలేం. అప్పుడు వారికి దూరంగా, వారికి నీకు మధ్యలో ఒక పెద్ద అగాధం, ఇక్కడ ఎలాగైతే నువ్వు గుండెల్లో పెట్టుకొని బతుకుతున్నావో అక్కడ కూడా అదే అగాధం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏ సహోదరి మీద ఏ సహోదరుడి మీద అయినా నీకు మనసులో అగాధం ఉందా, వేదన ఉందా, అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠం దగ్గర నీకు జ్ఞాపకం వస్తే అది అక్కడ వదిలేసి ముందెళ్ళి అతనితో సమాధాన పడు అన్నాడు ప్రభు. బిడ్డలారా ఆలోచించండి. ఏదన్నా కానీ అతనితో తప్పు అవనే, నీది తప్పు అవనే. అలాగైతే రోజుకి నువ్వు 1,00,000 పాపాలు చేస్తున్నావు, ప్రభు నిన్ను క్షమించట్లేదా, నన్ను క్షమించట్లేదా? కాబట్టి ప్రభు మనం క్షమిస్తున్నట్టుగా మనం ప్రభు దగ్గర ప్రతిరోజు ప్రభువా నన్ను క్షమించని మనం అడుక్కుంటున్నట్టుగా అతనిదే అవ్వచ్చు, ఆవిడదే అవ్వచ్చు, వెళ్ళి నువ్వు సమాధానపడు. ఆ లాజర్ను హృదయంలో దూరంగా పెట్టాడు, అగాధాన్ని చిత్రీకరించుకున్నాడు. చనిపోయిన తర్వాత కూడా అదే స్థితి కంటిన్యూ అయిపోయింది. అక్కడ వాళ్ళు ఎక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు. చిటికి నీళ్ళతో నీళ్లు తీసుకొచ్చి నా నాలికే తడిపితే చాలు అంటున్నాడు. నాయన రాలేరు నాయన, నీకు వాడికి మధ్యలో మహాగాధం ఉందన్నాడు అబ్రహాం. కాబట్టి రండి దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ధనవంతుడు ఎందుచేతన పాతాళానికి వెళ్ళాడంటే, ఇదిగో అతని వస్త్రము వల్ల, అతను బహుగా సుఖపడుతుండడం వల్ల, అతని జీవితంలో ఉపవాసం లేకపోవడం వల్ల, దేవుని సన్నిధికి దూరంగా ఉండడం వల్ల, అతను నాలుగు బాగోకపోవడం వల్ల, బిడ్డలారా అలాగే అతను హృదయంలో ఒక అగాధం ఉండడం వల్ల. ఇలాంటి లక్షణాలు మనం ఉంచుకోకుండా మనము పరిశుద్ధంగా దీన మనసుతో దేవుని సన్నిధిలో పవిత్రంగా పరలోక రాజ్యం వైపు చూస్తూ, యేసుప్రభు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా తండ్రి, మీ వందనాలు. ఈ మాటలు మా హృదయాలలో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుపోకుండానట్లుగా నీరు కట్టండి. చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి మీ కృపాక్షేమాలతో నడిపించండి. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, హోరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరు కొండ, బొమ్మూరు
రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9154993333. మరొక నంబర్ 939511